వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఎంగేజ్ డైట్ గురించి ఈ వారం అంతా మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఎంగేజ్ డైట్లో ఎవరికి సంబంధించి డైట్ గురించి మాట్లాడుకుంటున్నామో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఎంగేజ్ డైట్ గురించి ఈ వారం అంతా మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఎవరికి సంబంధించిన డైట్ గురించి మాకు తెలియజేయబోతున్నారు? ఈ వారం అంతా మనం యంగ్ ఏజ్ డైట్లో టీనేజ్ బాయ్స్కి సంబంధించిన డైట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో టీనేజ్ బాయ్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలి? సో వాళ్ళు ఎక్కువ బయట ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు, ఆటలు ఆడటానికి ఎక్కువ ఇష్టపడతారు, వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి? జనరలీ టీనేజ్ టైంలోనే చాలా వరకు హార్మోనల్ చేంజెస్ వస్తాయండి. సో దానికి తగ్గట్టుగా ఆ ఏజ్లో గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఇన్ఫెన్సీ స్టేజ్లో, అంటే ఫస్ట్ 1 yearలో ఎంత ఫాస్ట్గా అయితే గ్రోత్ ఉంటుందో బర్త్ నుంచి, ఆ రేంజ్ కంపారిజన్ మనం చేయొచ్చు. టీనేజ్లో కూడా ఆ రకంగా ఉండే ఛాన్స్ ఉంది చాలా వరకు కూడా గ్రోత్. సో ఆ గ్రోత్కి తగినట్టుగా మనం సపోర్టింగ్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయకపోతే గ్రోత్ కాంప్రమైజ్ కావడము, అట్లాగే హైట్ పూర్తిగా పెరగాల్సినంత పెరగకపోవడము, అండ్ ఇవ్వాల్సిన న్యూట్రిషన్ సరిగ్గా ఇవ్వకపోతే వెయిట్ ఎక్సెసివ్గా పెరిగిపోవడము బట్ హైట్ మాత్రం పెరగకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ప్లస్ కొన్ని రకాల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక హోల్సమ్ న్యూట్రిషియస్ డైట్ అనేది వాళ్ళకి ప్రతిరోజు ఇవ్వాలి. అండ్ వీలున్నంత వరకు ప్రతి మీల్ న్యూట్రిషియస్గా ఉండేలాగా చూడాలి. మీరు అన్నట్టుగానే యాక్టివిటీ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా క్యాలరీ ఇంటేక్ కూడా ఉండేలాగా చూడాలి. సో మీరు చెప్పినట్టుగా హైట్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో దానికోసమే పర్టికులర్గా ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్తో ఉండేవాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి? హైట్ కోసము మనము స్పెసిఫిక్గా అంటే గ్రోత్ హార్మోన్ ఫంక్షన్ బాగుండాలండి. దానికోసం డెఫినెట్లీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే కేవలం డైట్లో మిగతా వాటన్నిటి మీద ఫోకస్ చేయకుండా కేవలం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే సరిపోదు. అది మన బాడీలో కరెక్ట్గా అబ్జార్బ్ అవ్వాలన్నా, సరిగ్గా యూటిలైజ్ అవ్వాలన్నా కూడా ఒక బ్యాలెన్స్ డైట్ అనేది అవసరం. అయితే ప్రోటీన్ మిస్ అవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి. వాళ్ళు తీసుకునే క్యాలరీస్లో కనీసం 25% ఆఫ్ ద క్యాలరీస్ మనకి ప్రోటీన్ ద్వారా వచ్చేలాగా చూడాలి. అండ్ అడిషనలీ హెల్దీ కార్బోహైడ్రేట్స్ అవి తీసుకోవాలి. అన్హెల్దీ కార్బోహైడ్రేట్స్ అంటే యాడెడ్ షుగర్స్ ఉన్నటువంటి ఫుడ్స్ కానీ, బయట నుంచి తీసుకునేటువంటి ఫాస్ట్ ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రై చేసినటువంటి కొన్ని రకాల బేకరీ ఫుడ్స్ కానీ, ఇలాంటి వాటన్నిటిలో కూడా మనకి అన్హెల్దీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. సో వీటి వలన ఏంటంటే వాళ్ళకి ఎక్సెసివ్ క్యాలరీ ఇంటేక్ అవుతుంది, బరువు పెరుగుతారు, బట్ హైట్ కాంప్రమైజ్ అవుతుంది. ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్గా మనం హెల్దీ ఫుడ్ మిస్ అవుతున్నాం కాబట్టి ఆ మిస్ అయిన హెల్దీ ఫుడ్లో ఉండేటువంటి ప్రోటీన్స్ వీళ్ళకి అందవు. ఆ రీజన్తో కూడా మనకి హైట్ కాంప్రమైజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ కాబట్టి సో యంగ్ బాయ్స్ ఫిట్గా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో, బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ తీసుకోవాలో తెలియజేస్తారా? యంగ్ ఏజ్ డైట్లో టీనేజ్ బాయ్స్ బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం స్పినచ్ ఆమ్లెట్, బనానా ఆల్మండ్ స్మూతీ. మంగళవారం అవకాడో ఎగ్ టోస్ట్, యాపిల్ ఆల్మండ్ మిల్క్ స్మూతీ. బుధవారం స్ప్రౌట్స్ టోఫు రోల్, టొమాటో వాల్నట్ సాస్. గురువారం అలసందల మసాలా చాట్, రాగి జావా. శుక్రవారం మష్రూమ్ స్క్రాంబుల్డ్ ఎగ్, పీనట్ బటర్ బనానా టోస్ట్. శనివారం ఓట్ మీల్ విత్ ఫ్రూట్ అండ్ నట్స్, బాయిల్డ్ ఎగ్. ఆదివారం పెసరపప్పు ఇడ్లీ, ముల్లంగి సాంబార్. యంగ్ ఏజ్ డైట్లో టీనేజ్ బాయ్స్ బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. లహరి, ఈరోజు ఏ 2 రెసిపీస్ని మాకు పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం స్ప్రౌట్స్ టోఫు రోల్, టొమాటో వాల్నట్ సాస్ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ టోఫు రోల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే లహరి, స్ప్రౌట్స్ టోఫు రోల్కి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ టోఫు వచ్చింది, స్ప్రౌట్స్ వచ్చేసాయి. వాటిలో ఉండే పోషక విలువలేంటో తెలియజేస్తారా? సో టీనేజ్ బాయ్స్కి మనం క్యాలరీ ఇంటేక్ కూడా ఎక్కువే అవసరము. అండ్ ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చేప్పటికీ యూజువల్లీ సబ్బర్ నుంచి బ్రేక్ఫాస్ట్కి కనీసం 10 hours to 12 hours అయినా గ్యాప్ ఉంటుంది కాబట్టి మంచి ఆకలి మీద ఉంటారు. అండ్ రీసెర్చ్ కూడా ఏం చూపిస్తుందంటే టీనేజ్ బాయ్స్ ఎస్పెషలీ నిద్ర లేచిన 1 hour నుంచి 1.5 hour లోపు మంచి బ్రేక్ఫాస్ట్ చేసినట్టయితే ఆ రోజంతా వాళ్ళు అన్హెల్దీ ఫుడ్ తీసుకునేటువంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అట్లాగే అపెటైట్ మంచిగా రెగ్యులేట్ అవుతుంది, హెల్దీగా తినేటువంటి ఛాన్స్ ఉంటుందని కూడా చూపిస్తుంది. సో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ మీల్ అన్నమాట పిల్లలకి. అండ్ దాంట్లో మనం స్ప్రౌట్స్ తీసుకుంటున్నాము. జనరలీ కూడా మనము టీనేజ్లో ప్రోటీన్ ఇంటేక్ సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి గ్రోత్ కోసం అనుకున్నాము.
సో మంచి ప్రోటీన్ సోర్సెస్, మల్టిపుల్ ప్రోటీన్ సోర్సెస్ చూస్ చేసుకోవచ్చు. అలాగే కొంత వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేసినట్టయితే ఈ టీనేజ్ పిల్లలు స్కూల్కి కానీ కాలేజెస్కి కానీ వెళ్ళే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి స్నాక్ అనేది త్వరగా తీసుకునేటువంటి ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో డెఫినెట్లీ బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా ఉండేలాగా చూసుకోవాలి. స్ప్రౌట్స్ మనకి మంచి ప్రోటీన్ సోర్స్, అట్లాగే అందులో ఉండేటువంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ ఫైబర్ కానీ చక్కగా హంగర్ని రెగ్యులేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ దీస్ ఆర్ ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఐరన్ కానీ కాల్షియం కానీ, మనకి రకరకాల బి విటమిన్స్ కానీ, వైటమిన్ ఏ కానీ, అండ్ ఈవెన్ వైటమిన్ సి కూడా స్ప్రౌట్స్లో ఉంటుంది. సో ఇవన్నిటితో కలిసినటువంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే చక్కగా ఒక బ్యాలెన్స్డ్ మీల్ వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. అండ్ ఇక టోఫు విషయానికి వస్తే ఇందులో కూడా మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో యాడెడ్ ప్రోటీన్ కింద, అలాగే టోఫు మనకి కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ అన్నమాట. మనకి యానిమల్ సోర్సెస్ నుంచే కాకుండా ప్లాంట్ సోర్సెస్ నుంచి కంప్లీట్ ప్రోటీన్ ఇచ్చేటువంటిది సోయాబీన్ ప్రోటీన్. అది సోయాబీన్ ప్రోటీన్ మనకి సోయా పన్నీర్ లేదా టోఫు నుంచి మనం ఇందులో తీసుకుంటున్నాము. అండ్ ఫైనలీ పిల్లలకి ఏంటంటే ఏదైనా సరే హెల్దీ అనే దానికంటే కూడా వాళ్ళు టేస్టీగా ఉంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంత టేస్ట్ యాడ్ చేయడానికి, అట్లాగే ఈ టీనేజ్ బాయ్స్కి క్యాలరీ రిక్వైర్మెంట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఆ క్యాలరీ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడానికి కూడా మనం కొంత ఫ్యాటీ ఫుడ్ యూజ్ చేసుకోవచ్చు, బట్ జనరలీ హెల్దీ ఫుడ్ మాత్రమే యూజ్ చేయాలి. సో చీజ్, లిమిటెడ్ క్వాంటిటీలో చీజ్ యాడ్ చేసుకోవడం ద్వారా కొద్దిగా ఫ్యాట్, కొంచెం ప్రోటీన్ కూడా మనం యాడ్ చేసుకుంటున్నాము. అండ్ మనకి టోఫు కానీ చీజ్ కానీ రెండిట్లో కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఇది కూడా ఆ టైంలో గ్రోత్కి, బోన్ డెవలప్మెంట్కి కూడా చాలా అవసరం కాబట్టి దానికి అవసరమైనటువంటి మన కాల్షియం సప్లై చేయడానికి కూడా ఇవి పనికొస్తాయి. సో ఓవరాల్గా మంచి ప్రోటీన్, మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నటువంటి ఒక హోల్సమ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్గా ఇది పనికొస్తుంది. స్ప్రౌట్స్ టోఫు రోల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ టొమాటో వాల్నట్ సాస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే లహరి, టొమాటో వాల్నట్ సాస్కి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి టొమాటోస్ అలానే వాల్నట్స్. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? జనరల్లీ టీనేజ్లో ఏంటంటే చట్నీస్ కంటే కూడా సాసెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అది సాలెడ్స్తో పాటు అవనివ్వండి, లేదా ఏదైనా కానీ స్నాక్స్ ఆర్ ఈవెన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్తో పాటు కూడా కెచప్, మేయో ఆర్ ర్యాంచ్ ఇట్లాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటారు. దాని బదులుగా మనం ఇంట్లోనే ఒక హెల్దీ సాస్ కనుక ప్రిపేర్ చేసుకున్నట్టయితే దాంట్లోని న్యూట్రియంట్స్ అన్నీ కూడా పిల్లలకి అందుతాయి. యూజువలీ టీనేజ్ కిడ్స్కి సాస్ తినడానికి కన్విన్స్ చేయడం ఇస్ ఈజీ అన్నమాట. ఇందులో మనము టొమాటోస్ తీసుకుంటున్నాము. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ టొమాటోస్ యూజ్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఒక్కొక్క కలర్ ఉన్నటువంటి టొమాటోస్లో న్యూట్రియంట్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, కానీ కొన్ని రకాల ఫైటోకెమికల్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అండ్ పర్టికులర్లీ మనకి ఎల్లో టొమాటోస్లో కూడా లైకోపిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే కొంత అమౌంట్ ఆఫ్ బీటా కెరోటిన్ అంటే వైటమిన్ ఏ కూడా ఉంటుంది. అండ్ టొమాటోస్ విటమిన్ సి రిచ్ ఫుడ్ కూడా. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే టీనేజ్ కిడ్స్ ఎక్కువ ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగలడం కానీ ఆర్ ఎక్కువ మందితో కలిసి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఫ్రీక్వెంట్గా జలుబులు, ఫీవర్స్ ఇట్లాంటివి రావడం కానీ, ఇట్లాంటివన్నీ ఇన్సిడెన్సెస్ తగ్గించేందుకు ఆర్ ఒకవేళ ఏమైనా దెబ్బలు తగిలినా కానీ త్వరగా హీల్ అయ్యేందుకు వీటన్నిటికీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండటం అనేది ఇంపార్టెంట్. సో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండటానికి అవసరమైనటువంటి విటమిన్ ఏ కానీ, విటమిన్ సి కానీ, అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ కూడా మనకి టొమాటోస్లో లభిస్తాయి. అండ్ మనం 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నట్స్ దీంట్లో యూజ్ చేస్తున్నాము. జనరల్లీ సాస్ అంటే కొంచెం క్రీమీగా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ మేయోనీస్ లాంటివి ఏంటంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రీమీగా ఉంటాయి. సో ఆ క్రీమీ టెక్స్చర్ కోసం కూడా మనం ఈ నట్స్ యూజ్ చేసుకుంటున్నాము. సో క్రీమీ టెక్స్చర్, బట్ నట్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ వాల్నట్స్ తీసుకుంటే దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, కాగ్నిటివ్ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఆర్ ఈవెన్ చురుగ్గా ఉండటానికి, అంటే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలాంటివి ఏమైనా తీసుకుంటే తర్వాత స్కూల్లో లెసన్స్ చెప్పేటప్పుడు ఫోకస్ చేయటం కానీ, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా మనకి ఒమేగా 3 చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇన్ జనరల్ రిప్రొడక్టివ్ హెల్త్ బాగుండటానికి, సో ఈ టైంలో ఏంటంటే వాళ్ళ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కానీ, రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికోసము హార్మోనల్ డెవలప్మెంట్ కోసం కూడా మనకి ఒమేగా 3 చాలా బాగా ఉపయోగపడతాయి. వాల్నట్స్ విడిగా ఇచ్చే కంటే కూడా ఇలాంటి రూపంలో ఇచ్చినట్టయితే వాళ్ళు తక్కువ పోర్షన్ తీసుకున్నా కానీ ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాల్నట్స్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అండ్ అడిషనలీ మనం ఆల్మండ్స్ లేదా బాదాం కూడా యూజ్ చేస్తున్నాము.
బాదాంలో కూడా మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఒమేగా 3s అండ్ ఎక్కువగా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మనకి బాడీకి అవసరమైనటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ని అందిస్తాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఇలాంటి రెసిపీస్ని టీనేజ్ కిడ్స్కి ఆఫర్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్తో తీసుకుని వాళ్ళ హెల్త్ బెనిఫిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రఘు ఇలా అడుగుతున్నారు, నేను ఎక్కువగా వర్కౌట్స్ చేస్తూ ఉంటాను, ప్రోటీన్ షేక్స్ తీసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుందా, తెలియచేయండి. హలో రఘు గారు, వర్కౌట్స్ చేయటం అనేది ఫిట్నెస్ కోసం అయితే కనుక డైట్లో సరిపడా ప్రోటీన్ ఉండేట్టు చూసుకోవటం వల్ల డెఫినెట్లీ ఉపయోగం ఉంటుంది. అయితే మీరు ఆహారంలో తీసుకునే ప్రోటీన్ సరిపోనప్పుడు మాత్రమే ఎక్స్ట్రాగా ప్రోటీన్ సప్లిమెంట్స్, ప్రోటీన్ షేక్స్ అవసరమవుతాయి. సో డైట్లో మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అయినటువంటి నాన్ వెజిటేరియన్ కానీ, ఎగ్స్ కానీ, డైరీ ప్రోడక్ట్స్ కానీ, అట్లాగే వెజిటేరియన్ సోర్సెస్ అయినటువంటి దాల్స్, పల్సెస్ అన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సరిపోతుంది. ఇన్ కేస్ ఏమైనా డెఫిషియన్సీ ఉంటే వారంలో ఒక 3 days పాటు ఎక్కువ కాకుండా ప్రోటీన్ షేక్స్ తీసుకోవచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ టోఫు రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనం స్ప్రౌట్స్ తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. సో స్ప్రౌట్స్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ సోర్స్ ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనకి స్ప్రౌట్స్లో లభిస్తాయి, అలానే ఐరన్ కూడా ఎక్కువగా లభిస్తుంది. సో స్ప్రౌట్స్ వేసుకుందాం. అలానే ఉప్పు, తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చిని కూడా వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. సో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మిక్సీ చేసుకుందాం. ఓకే, సో మనకి స్ప్రౌట్స్ నుంచి బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. పాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుందాం. సో పాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనెని వేసుకుందాం. సో ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బ్యాటర్లో మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. సో ఈ మిశ్రమం దోస బ్యాటర్లో ప్రిపేర్ అయిపోయింది. నూనె వేడెక్కిన తర్వాత దోసలా వేసుకుందాం. సో దోశ కాలే వరకు మనం ఈలోపు ఏం చేద్దామంటే వేరే ప్యాన్ పెట్టుకుందాము. అలానే స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం.
నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, అలానే టోఫూని మెత్తగా చేసుకొని వేసుకోవాలి. సో టోఫూని మెత్తగా చేసుకొని వేసుకుంటున్నా. యంగ్ ఏజ్ డైట్లో టీనేజ్ బాయ్స్ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అని మాట్లాడుకుంటున్నాం. సో వాళ్ళకి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటుంది అండ్ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కరెక్ట్గా ఉండేలా, ఐడల్ బ్రేక్ఫాస్ట్ ఉండేలా, ప్రోటీన్ సోర్స్ ఉండే ఫుడ్ ఇచ్చేలా చూసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి వేయించుకుందాం. సో ఇది వన్ సైడ్ రోస్ట్ అయింది కాబట్టి ఈ మిశ్రమం కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దోస బ్యాటర్ మీద వేసుకుందాం. ఇప్పుడు చీజ్ని తురుముకుందాం. సో చీజ్ని తురుముకొని వేసుకున్నాం కదా, అలానే పైన కొత్తిమీరని చల్లుకుందాం. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చాపింగ్ బోర్డ్ మీదకి తీసుకుని దీన్ని రోల్లా చేసుకుందాం. ఇప్పుడు హాఫ్ పోర్షన్లో కట్ చేసుకుందాం. ఓకే, స్ప్రౌట్స్ టోఫు రోల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ టోఫు రోల్ రెడీ. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ టొమాటో వాల్నట్ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో వాల్నట్ని వేసుకుంటున్నాం. వాల్నట్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు బాదాంని వేసుకుందాం. సో బాదాంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా లభిస్తాయి. అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కన్నా ఎక్కువగా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇప్పుడు వెల్లుల్లి, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని తీసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఓకే, సో మిశ్రమం ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు కాసేపు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి.
నూనె వేడెక్కిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. సో టమాటోల్లో మనకి విటమిన్ సి లభిస్తుంది, విటమిన్ ఏ లభిస్తుంది, అలానే లైపోకిన్ అనే యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ కూడా లభిస్తుంది. సో టమాటోలు వేసుకున్నాము. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాం. అలానే తగినంత ఉప్పుని వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి వేయించుకుందాం. ఇప్పుడు టమాటోలు పూర్తిగా మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. సో టమాటోస్ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా వెనిగర్ని వేసుకుందాం. సో వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుందాం. సో టమాటో వాల్నట్ సాస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇవాల్టి మన సెకండ్ రెసిపీ టొమాటో వాల్నట్ సాస్ రెడీ. స్ప్రౌట్స్ టోఫు రోల్ కి టొమాటో వాల్నట్ సాస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. స్ప్రౌట్స్ టోఫు రోల్ కి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి 4, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, స్ప్రౌట్స్ 1 కప్పు, టోఫు 1 కప్పు, చీజ్ కొద్దిగా. స్ప్రౌట్స్ టోఫు రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో స్ప్రౌట్స్, తగినంత ఉప్పు, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని తగినన్ని నీళ్లు పోసి స్టవ్పై నూనె వేసి దోశలాగా వేసుకోవాలి. మరొక స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొద్దిగా నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, టోఫు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని దోశపై వేసి చీజ్ తురుముకొని పైనుంచి కొత్తిమీర వేసి రౌండ్ గా చుట్టి కట్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ టోఫు రోల్ రెడీ. టొమాటో వాల్నట్ సాస్ కి కావలసిన పదార్థాలు: టొమాటోలు 1 కప్పు, వెల్లుల్లి 2 టీ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, వాల్నట్స్ 1/2 కప్పు, వెనిగర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బాదం 1/2 కప్పు. టొమాటో వాల్నట్ సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో వాల్నట్స్, బాదం, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె, టొమాటో ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకొని మనం రెడీ చేసిన వాల్నట్ మిశ్రమం పేస్ట్, వెనిగర్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టొమాటో వాల్నట్ సాస్ రెడీ. రమ్య ఇలా అడుగుతున్నారు: నాకు బోన్స్ వీక్గా ఉన్నాయి, కాల్షియం డెఫిషియన్సీ ఉందని చెప్పారు, ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలియజేయండి. హలో రమ్య గారు, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం అనేది తప్పనిసరి. కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే అన్ని రకాల డైరీ ప్రోడక్ట్స్, అలాగే దాంతోపాటు కొంత అమౌంట్ ఆఫ్ ఆకుకూరల్లో కూడా మనకి కాల్షియం ఉంటుంది. ప్లస్ రెగ్యులర్గా దాల్స్ అంటే లెంటిల్స్ తీసుకోవడం కూడా ఇంపార్టెంటే. వీటన్నిటితో పాటు బోన్స్ వీక్గా ఉన్నాయి అంటే కాల్షియం, తీసుకున్న కాల్షియం మనకి అబ్జార్బ్ అవ్వాలి కూడా. ఇలా అబ్జార్బ్ అవ్వాలి అంటే విటమిన్ డి కూడా తగినంత ఉండాలి. విటమిన్ డి డెఫిషియన్సీ కూడా లేకుండా చూసుకోవాలంటే
ఎండలో ప్రతిరోజు కనీసం 20 to 25 minutes గడపడము, అట్లాగే అవసరమైతే విటమిన్ సప్లిమెంట్ తీసుకోవడం కూడా అవసరం ఉంటుంది. ఇవాల్టి రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ టోఫు రోల్. స్ప్రౌట్స్లో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి, ప్రోటీన్ సోర్స్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి లభిస్తుంది, అలానే విటమిన్స్ కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అలానే టోఫులో మనకి ప్రోటీన్ సోర్స్ ఉంటుంది, అలానే ఫైబర్ ఉంటుంది, అలానే కాల్షియం కూడా ఎక్కువగా లభిస్తుంది. అలానే మన సెకండ్ రెసిపీ టొమాటో వాల్నట్ సాస్. టొమాటోలో లైకోపిన్ అనే యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ ఉంటుంది, విటమిన్ సి లభిస్తుంది, అలానే వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వలన బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండు రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. యంగ్ ఏజ్ డైట్లో టీనేజ్ బాయ్స్ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.